మల్లు రవి గారు, కేటీఆర్ గారు అన్నారు కదా ఆల్రెడీ పట్టభద్రుల ఎలక్షన్స్ అప్పుడు పల్లి బఠానీ వర్సెస్ బిట్స్ పిలాని అని అన్నారు. అంటే బిట్స్ పిలాని డిగ్రీకి ఎక్కువ వాల్యూ ఉందనా, నార్మల్ డిగ్రీకి వాల్యూ లేదనా అండి? అది ఆ పట్టభద్రులందరినీ అవమానించే విధంగా ముఖ్యంగా మన తీర్మానాలని పల్లి బఠానీ అని మాట్లాడి ఒకటికి 2 సార్లు బిట్స్ పిలాని పల్లి బఠానీ అని అంటే మీరు ఎలక్షన్ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కడు పట్టభద్రుడు పోటీ చేయొచ్చు. అతను పట్టభద్రుడు అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఒప్పుకునే ఎలక్షన్లో నిలబడటానికి అవకాశం ఇచ్చింది. కేసులు ఉంటాయి అంటారు. ఎన్ని కేసులు ఉన్నాయి కేసీఆర్ గారి మీద, ఎన్ని కేసులు ఉన్నాయి రాజకీయ నాయకుల మీద, వైఎస్ఆర్ మీద కూడా కేసులు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి, నా మీద కూడా కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నంత మాత్రాన పోటీ చేయడానికి అనర్హత లేదు. ఆ అనర్హత లేదు కాబట్టి పోటీ చేస్తున్నాం. ఆ విషయాన్ని గమనించి మాట్లాడకుండా ఇది బిట్స్ పిలాని కాలేజీకి జరిగే ఎన్నికలు కావు. బిట్స్ పిలాని చదివిన వాళ్ళకే ఓటు అర్హత ఉంటే వాళ్ళని అడుక్కోమను. ఇది పట్టభద్రులందరికీ జరిగేటటువంటిది. ఏదేమైనా ఓడిపోతామనే భయంతో ఈ మా తీర్మాన బలాన్ని ఓడించాలని ఒక ఆలోచనతో మాట్లాడాడు. ఎట్లా మాట్లాడినా ఇది ఎలక్షన్ రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి ఇప్పుడే మేము ఎలక్షన్ కమిషన్కి దీని మీద కేసు పెట్టబోతున్నాం. ఒక్క సీనియర్ నాయకుడుగా మీరు ఇప్పుడు కేసు పెడతామంటున్నారు కదండి, ఇది ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారా లేకపోతే మధ్యలోనే వదిలేస్తారా అండి? కేసు పెడితే ముందుకు తీసుకుపోవాల్సింది ఎలక్షన్ కమిషనర్. మేము ఎందుకు తీసుకుపోవాలి? ఇది పెద్ద మొత్తంలో ఎక్కువగా వివాదాస్పదంగా మారుతుంది. ఎందుకంటే కార్పొరేట్ కాలేజెస్ వర్సెస్ ఒక గవర్నమెంట్ కాలేజెస్ లాగా మామూలు స్థాయి డిగ్రీలు చదివే వాళ్ళకి ఇలాగా పెద్ద వివాదం లాగా మారబోతుందా అండి? ఇది తప్పనిసరిగా వివాదంగా ఆ కేటీఆర్ గారే మార్చారు. ఆ రకంగా మాట్లాడటం అనేది తప్పని తెలిసి కూడా 1-2 సార్లు వారు మాట్లాడినటువంటి వీడియో మా దగ్గర ఉంది. ఈ వీడియోని ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఈ రకంగా మాట్లాడటం తప్పని కేసు పెట్టకపోవడం. అపాలజీస్ ఏమైనా చెప్పించే ఆలోచన ఏమైనా ఉందా? అపాలజీ పెట్టే దానివల్ల ఉపయోగం ఏం లేదు. మాకు కేసు పెడితే వాళ్ళు దాని మీద శిక్ష వేస్తే ఈసారి మాట్లాడకుండా ఉంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.